హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ మూవీ రివ్యూ ఆఫ్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. మరి సీనియర్ యాక్టర్ బై రావు రమేష్ గారు అండ్ ఇంద్రజ గారు అండ్ డైరెక్షన్ బై లక్ష్మణ్ కార్య. మరి ఈ మూవీకి మన గజుబౌలిలో ఈ రోజే 7:30కి ప్రీమియం షోస్ అయితే వేశారు. మరి మూవీ రేపే వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయితే కాబోతుంది. మరి మూవీ చూసాక నా ఒపీనియన్ ఏంటి, మూవీని మనం అందరం ఈ వీకెండ్ లో హ్యాపీగా థియేటర్ లో చూడొచ్చా లేదా, మరి మూవీ బాగుందా లేదా అని చెప్పేసి కంప్లీట్ గా ఈ రివ్యూలో మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే మనం 11K చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. మరి మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఎక్సలెంట్ జాబ్ బై అంకిత్ కొయ్య అండ్ రావు రమేష్ గారు. మరి అంకిత్ కొయ్య అంటే ఎవరు అనుకుంటున్నారేమో, రీసెంట్ గానే హాయ్ మూవీలో కూడా అయితే మనకైతే కనిపించడం జరిగింది. మరి ఈ మూవీలో మనకైతే అర్జున్ గా కనిపించబోతున్నాడు. మరి మన అర్జున్ ఎప్పుడు హాలిజునేషన్ లో అయితే ఉంటాడు. అల్లు అరవింద్ తన ఫాదర్ అని చెప్పేసి, మరి అప్పులతో కష్టాలతో ఉన్న మన సుబ్రహ్మణ్యానికి ఒక రోజు లక్కు తగులుతుంది. ఆ లక్ ఏంటా అని చెప్పేసి మీకు థియేటర్ లో చూస్తేనే క్లియర్ గా అర్థమైపోతుంది. మరి ఈ మూవీ యొక్క మెయిన్ స్ట్రెంత్ అయితే వచ్చేసి కామెడీ. మరి అర్జున్ అండ్ సుబ్రహ్మణ్యం వీళ్ళిద్దరి మధ్యలో కామెడీ టైమింగ్ ఉంటుంది. నిజంగా ఫాదర్ అండ్ సన్ కామెడీ నెక్స్ట్ లెవెల్ ఈ మూవీలో. ప్రతి ఒక్కరు డెఫినెట్ గా ఎంటర్టైన్మెంట్ అవుతారు. అండ్ ఆ తర్వాత హీరోయిన్ రమ్య కూడా అయితే చాలా బాగా చేసింది నిజంగా తను కూడా. అండ్ రావు రమేష్ గారి కామెడీ టైమింగ్, తన కామెడీ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్. అంటే మనకు తెలియకుండానే నవ్వు వచ్చేస్తుంది ఆ సీన్స్ చూస్తుంటే, అంత బాగా అనిపిస్తుంది మూవీలో కామెడీ. అండ్ ఆ తర్వాత మన అర్జున్ క్యారెక్టర్ ప్లే చేసిన అంకిత్ కొయ్య కామెడీ టైమింగ్ కూడా అయితే భలే ఉంటుంది మూవీలో. మూవీలో సాంగ్స్ కానివ్వండి, లేదంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంటాయి. మన అందరి ఫేవరెట్ సాంగ్ అయితే అందరికి తెలుసు కదా, అది కూడా మూవీలో కరెక్ట్ టైం లో పడుతుంది. అదిరిపోయింది ఆ సాంగ్ మాత్రం. నిజంగా ఆ సాంగ్ కోసమే నేను ఈ మూవీకి వెళ్ళానని చెప్పేసి చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి అయితే పండగనే. ఎందుకంటే అల్లు అర్జున్ అన్ని మూవీస్ ని ఇదే సాంగ్ లో ఒకేసారి చూసిన ఫీల్ కలుగుతుంది. అది మాత్రం అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కి చాలా బాగా నచ్చుతుంది. అండ్ నెక్స్ట్ సినిమాటోగ్రఫీ కూడా అయితే అదిరిపోయింది, చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. అండ్ డైరెక్టర్ లక్ష్మణ్ కార్య ఎక్సలెంట్ జాబ్ నిజంగా. సుకుమార్ గారికి ఈ మూవీ నచ్చిందంటే ఏదో నేను లైట్ తీసుకున్నాను కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ మూవీ మాత్రం. మరి రీసెంట్ గా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయిన మూవీసే బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే బాగా కలెక్ట్ చేస్తున్నాయి నిజంగా చెప్పాలంటే. ఆ మూవీ కానివ్వండి, లేదంటే కమిటీ కుర్రాలు, ఇలాంటి టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ మూవీసే బాగా అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ అయితే అవుతున్నాయి. మరి ఈ మూవీ కూడా అయితే డెఫినెట్ గా అదే లిస్ట్ లో అయితే చేరుతుంది. అండ్ ఖచ్చితంగా ఈ వీకెండ్ కి ఎలాంటి మూవీస్ అయితే ఎక్కువ లేవు కాబట్టి, అండ్ మీ ఫ్రెండ్స్ తో లేదంటే మీ ఫ్యామిలీతో ఏదైనా మూవీ చూడాలనుకుంటే హ్యాపీగా మీరైతే ఈ మూవీకి అయితే ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోకుండా అయితే వెళ్ళిపోండి. అండ్ తప్పకుండా మీలో ప్రతి ఒక్కరు మంచిగా అయితే ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. అండ్ ఈ మూవీలో పెద్ద మాస్ ఫైట్స్, మాస్ ఎలివేషన్స్ ఉండే మూవీ అసలు కాదు. ఒక మంచి ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ మూవీ చూడాలనుకున్న వాళ్ళు మూవీని ఫస్ట్ ఆప్షన్ గా అయితే తీసుకొని హ్యాపీగా అయితే వెళ్ళిపోండి. మరి ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రేపు అంటే ఆగస్టు 23rd రేపు అయితే రిలీజ్ కాబోతుంది. అండ్ మూవీని థియేటర్ లో చూడాలనుకున్న వాళ్ళు హ్యాపీగా అయితే వెళ్ళిపోండి. అండ్ ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అయితే అవుతారు. అండ్ మూవీ రేపు చూసాక ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో లేదో డెఫినెట్ గా మూవీ చూసాక మీ ఒపీనియన్ ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. చూద్దాం ఎవరి ఒపీనియన్ ఎలా ఉందని చెప్పేసి. మరి మూవీలో నెగటివ్స్ ఏ లేవా అంటే, నెగటివ్స్ ని పక్కన పెట్టి చూడడమే కదా మూవీ అంటే. అండ్ జస్ట్ ఒక మూవీని మూవీలానే మన అందరం అయితే చూద్దాం. అండ్ మూవీలో అన్ని వెతుకుతూ కూర్చుంటే మనం మూవీని మూవీలో అస్సలు అంటే అసలు ఎంజాయ్ చేయలేము. వాటన్నిటి ఇగ్నోర్ చేసి హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తూ మూవీని అయితే చూద్దాం. అండ్ డెఫినెట్ గా మీలో అందరికి ఈ మూవీ అయితే నచ్చుతుంది. అండ్ రేపు మూవీ చూసాక ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే డెఫినెట్ గా కమెంట్ సెక్షన్ లో మీకు మూవీ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. అండ్ దట్స్ ద రివ్యూ ఆఫ్ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. ఐ హోప్ యూ ఆల్ లైక్ ఇట్. కొద్దిగా మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం 11K చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉన్నాం కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డార్లింగ్స్. అండ్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మరి అప్పటిలోపు మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని ఫాస్ట్ గా 11K అయితే కంప్లీట్ అయితే చేసేసేయండి.